హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈరోజు సైన్స్ డే శుభాకాంక్షలు. నేషనల్ సైన్స్ డే. ఈరోజు దేశవ్యాప్తంగా చాలా స్కూళ్ళల్లో సైన్స్ ఫేర్ జరుగుతూ ఉంటుంది, సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు, మన దేశం గర్వించదగ్గ రోజు. ఎందుకంటే సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్కి గాను ఫిజిక్స్లో ఆయన నోబెల్ బహుమతి తీసుకున్నారు. ఈ నోబెల్ బహుమతి తీసుకోవడం అనేది మన ఇండియాలో కాదు, మన భారతదేశంలోనే కాదు, యావత్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా నాన్ వైట్ సాంకేతిక నిపుణులు కానీ ఎవరైనా కానీ సైంటిస్టులు కానీ తొలిసారిగా నాన్ వైట్ అంటే ఆసియా ఖండం నుంచి అందుకున్న తొలి నోబెల్ బహుమతి గ్రహీత మన సర్ సివి రామన్ గారు. సివి రామన్ ఎఫెక్ట్ అంటే రామన్ ఎఫెక్ట్గా ఫిజిక్స్లో చాలామందికి తెలుసు. సైన్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, సైన్స్ చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులకి సివి రామన్ ఎఫెక్ట్ అంటే రామన్ ఎఫెక్ట్ అంటే చాలా చాలా తెలుసు. ఆయన రామన్ ఎఫెక్ట్ రూపొందించింది ఇప్పుడు కాదండి, 1928వ సంవత్సరంలో. 1928వ సంవత్సరంలో ఆయన ఈ రామన్ ఎఫెక్ట్ సాధించారు. 1928లో అంటే 1928లో ఈయన రామన్ ఎఫెక్ట్ ఫిజిక్స్లో ఆయన రూపొందిస్తే 1930లో 1930వ సంవత్సరంలో ఆయనకి ఈ రామన్ ఎఫెక్ట్ ఫిజిక్స్లో దీనికి గాను ఆయన నోబెల్ బహుమతి తీసుకున్నారు. చంద్రశేఖర్ వెంకటరామన్ ఆయన పేరు, పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్. ఈయన తమిళనాడులో 1888వ సంవత్సరంలో నవంబర్ 7న జన్మించారు. అంటే 1888లో నవంబర్ 7న సివి రామన్ గారు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. తర్వాత ఆయన బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. జనరల్గా 10th క్లాస్ ఎప్పుడు పాస్ అవుతారండి? 14 ఇయర్స్కో 15 ఇయర్స్కో కంప్లీట్ చేస్తారు. ఇంకా సప్లిమెంటరీ ఉంటే డింకీలు కొడుతూ చాలా సంవత్సరాలకి చేస్తారు. సరే, అది పక్కన పెడితే ఈయన తన 11వ ఏటలోనే ఈయన 10th క్లాస్ని కంప్లీట్ చేశాడు సక్సెస్ఫుల్గా. తన 15వ ఏట డిగ్రీ కంప్లీట్ చేశాడు. తన 19వ ఏట ఎంఏ కంప్లీట్ చేశాడు. చూడండి, మనం చదువుకే 20 సంవత్సరాలు పోతుంది, అలాంటిది ఈయన 15 ఇయర్స్ లోపులోనే డిగ్రీ సంపాదించేశారు. మొదటి నుంచి ఫిజిక్స్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న చంద్రశేఖర్ వెంకటరామన్ అంటే సివి రామన్ గారు ఆ దిశగా ఎక్కువ పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈయన పరిశోధనలు ఏ విధంగా ఉండేవంటే ప్రశ్నలతోటి మొదలయ్యాయి. ఇది ఎందుకు, అదెందుకు అనేది టీచర్లతోటి, తర్వాత పేరెంట్స్ తోటి, తెలిసిన ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులైన నిపుణులైన వారితోటి ఈయన ఆర్గ్యుమెంట్ ఉండేది అన్నమాట. ఆర్గ్యుమెంట్ అంటే తెలుసుకోవాలని ఉత్సాహంతో, కుతూహలంతో ఇదెందుకు, అదెందుకు అనేది. అయితే రామన్ ఎఫెక్ట్ ఆయన తయారు చేయడానికి ముఖ్య కారణం ఏంటి? దేన్ని చూసి ఆయనకి ఏ విధమైన ప్రశ్న వచ్చింది, ఇది ఎందుకు, ఎలా జరుగుతుంది అనేది, ఏ విధంగా ఆయనకి రామన్ ఎఫెక్ట్ కారణమైన ఒక సంఘటన ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ కూడా, ముఖ్యంగా స్టూడెంట్స్కి, స్కూల్స్ యాజమాన్యాలకి, తర్వాత ప్రతి ఒక్కరికి, సైంటిస్టులందరికీ కూడా మన భారతదేశం గర్వించదగ్గ చాలామంది సైంటిస్టులు, అబ్దుల్ కలాం గారు, ఇలాగా చాలామంది ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాంటి స్ఫూర్తితోటి మరింతగా సైంటిస్టులు తయారవ్వాలి. మన భారతదేశం గర్వించదగ్గ రీతిలో ప్రపంచ పటంలో మన దేశం గొప్పగా ప్రస్ఫుటంగా స్పష్టంగా కనిపించాలి. అదే అంటే ప్రతిభతోటి వెలిగిపోవాలి ప్రపంచ పటంలో మన భారతదేశాన్ని కోరుకుంటూ, అసలు రామన్ గారి చిన్నతనంలో అన్ని అద్భుతాలేనండి. ఆయన తీర్చుకుంటే కనుక తిరుచిరాపల్లిలో జన్మించారని చెప్పుకున్నాం కదా. ఆయన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరులోనే ఇండియన్ సైన్స్ అకాడమీని స్థాపించారు. ఆయనది వ్యవస్థాపక డైరెక్టర్గా, వ్యవస్థాపక సంచాలకులుగా, అంటే ఆయనే ఫౌండర్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ విధంగా ఫౌండర్ డైరెక్టర్గా ఒక సైన్స్కి కోసం అని చెప్పేసి ఒక అకాడమీని, ఒక సంస్థని, ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా చేసింది సివి రామన్ గారే. సివి రామన్ గారే ఆ వ్యవస్థాపక సంచాలకుడు అంటే డైరెక్టర్గా ఉండి బెంగళూరులో ఆ సంస్థని, ఆ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేశారనమాట. చివరాఖరికి బెంగళూరులోనే తన 82వ సంవత్సరంలో చనిపోయారు. 82 ఏళ్ళు బ్రతికారు. తిరుచిరాపల్లిలో జన్మించిన ఈయన బెంగళూరులో పరంపదించారు. 1928 ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నది ఇదే రోజు అనమాట. సివి రామన్ గారు ఫిజిక్స్లో అనేక పరిశోధన చేసి
స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే అంశం మీద సివి రామన్ గారు ఫిబ్రవరి 28 ఇదే రోజున 1928 ఆ సంవత్సరంలో కనుక్కున్నారు. అందుకనే ఈ రోజున మనం భారతదేశం వ్యాప్తంగా నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. మీ అందరికీ తెలుసు, తమిళనాడులో సముద్ర తీరం బాగా ఎక్కువ. ఒకసారి ఈ తిరుచిరాపల్లికి సంబంధించిన అంటే ఆ ఊరికి దగ్గరలోనే సముద్రం ఉంటే తరచుగా సముద్ర తీరంలో ఆయన విహరించేవారు. చాలామంది మేధావులు ఏంటంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళలో ప్రశ్నలు ఉదయించడానికి, ఆ ప్రశ్నలు గల కారణాలను విశ్లేషించడానికి ఒంటరితనం అనకుండా ఏకాంతాన్ని ఇష్టపడుతుంటారు. అలాగా ఆయన విహరిస్తున్నప్పుడు ఆయన చిన్నతనంలోనే ఈ యొక్క ప్రశ్న ఉదయించింది. అదేంటంటే, సముద్రం నీలంగా ఎందుకు ఉంటుంది? సముద్రం నీళ్లు తీసుకుంటే మాత్రం నీలంగా ఉండవు, చేతిలో తీసుకున్నా దేంతో తీసుకున్నా. కానీ ఓవరాల్గా చూస్తే నీలంగా ఉంటుంది. ఎందుకని అనే ప్రశ్న ఆయనకు ఉదయించింది. దీని మీద ఆయన పరిశోధన చేయడం ప్రారంభించారు. దీనికే ఆయన స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని పేరు పెట్టి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం ప్రారంభించారు. అది చిన్నతనం నుంచి ఉదయించిన ప్రశ్న, చిన్న ప్రశ్నే కావచ్చు, అది పెద్ద ప్రాజెక్టుకి నాంది అయిందన్నమాట. అందుకనే ప్రశ్నించే స్టూడెంట్స్ని ఎక్కువగా పేరెంట్స్ కానీ తర్వాత టీచర్స్ కానీ ముందు విసుక్కున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రశ్నే మన ప్రగతికి ఒక నాంది. ఆయనలో ఉదయించిన ప్రశ్న, సివి రామన్ గారిలో ఉదయించిన ప్రశ్న, సముద్రం నీలంగా ఎందుకు ఉంటుంది? సముద్రం మామూలుగా నీళ్లు తీసుకుంటే నీళ్లు మామూలుగానే ఉంటాయి, కానీ ఆ నీటి మీద ఈ కలరు, ఈ నీలం రంగు ఎందుకు ఉంటుంది అనేది ఆయన ప్రశ్న. దాని మీద స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగిందనమాట. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే తెలుగులో కాంతి పరిక్షేపణం, కాంతి విక్షేపణం. అంటే కాంతి సింపుల్గా చెప్పాలంటే, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కాంతి పరివ్యాప్తం అవ్వడం అంటే వెదజల్లడం, స్ప్రెడ్ అవ్వడం అనమాట. లైట్ స్ప్రెడ్ అవ్వడం. కాంతి యొక్క పరిక్షేపణ ఏ విధంగా ఉంటుంది? స్ప్రెడ్డింగ్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం కదా. ఆ లైట్ ఎందుకు ఆ విధంగా పరివ్యాప్తం అవుతుంది, వెదజల్లబడుతుంది అనేది ఈ రామన్ ఎఫెక్ట్ యొక్క సిద్ధాంతం. దీనికే 1930లో ఇది కనుక్కున్నది ఇప్పుడు కాదు, 1930 ఇప్పుడు అయితే అందరికీ తెలిసిపోయింది కూడా. కాకపోతే అప్పుడు తెలియడం అనేది గొప్ప విషయం. ఈయన బెంగళూరులోనే తన చివరి రోజులు గడిపారు. రామన్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ కూడా ఆయన ప్రారంభించి అనేక పరిశోధనలు ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా చేశారు. అవన్నీ కూడా ఫిజిక్స్కి, సైంటిస్టులకి ఎంతో ఉపయోగపడే పరిశోధనలు అనమాట. ఈయన 1970 నవంబర్ 21న పరంపదించారు, 82వ సంవత్సరంలో. ఆయన 82 ఏళ్ళు జీవితాన్ని మన దేశ ప్రగతికి, తన ప్రాజెక్టులు, తన పరిశోధనలోకి వెచ్చించారనమాట. ఎక్కువ భాగం చిన్నప్పటి నుంచి ఈ పరిశోధన రంగంలోనూ ఉన్నారు ఆయన. ఈయనకి 1954లో భారతదేశం అతి గొప్ప భారతరత్న అనే ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సన్మానించారు ఘనంగా. సివి రామన్ గారు అనేక పరిశోధనల ద్వారా మన దేశ ప్రగతిని, మన దేశం పేరుని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా కృషి చేశారు. అలాంటి కృషివలుడైన ఒక శాస్త్రవేత్త సివి రామన్ గారు. ఆయనకి మన కష్టజీవి లాక్స్ తరఫున నివాళులు అర్పిస్తూ ఈరోజు మన నేషనల్ సైన్స్ డే విజయవంతం కావాలని ఎన్నో పరిశోధనలు, చిన్న పిల్లలు గొప్పగా, నేను యూట్యూబ్లో చూస్తుంటాను, వార్తా కథనాల్లో చూస్తుంటాను, చిన్నపిల్లలు చాలా పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. చాలా వాళ్ళ మేధాతనానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, వాళ్ళలోని క్రియేటివిటీ పెరగాలంటే వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మనం ఓపిక్గా, పేరెంట్స్గా, మన ఉపాధ్యాయులుగా మీరందరూ కూడా వారిని ప్రగతి పదంలో నడిపించడానికి ఏదో ప్రశ్న వేసేయడానికి కాకుండా ఆ ప్రశ్నకి సమాధానం, దానికి విశ్లేషణ చేసి మనం అందిస్తే మన దేశం గొప్ప సైంటిస్టులని తయారు చేసే దేశంగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతుందన్నమాట. ఇదండి మరి సర్ సివి రామన్ గారు మన భారతదేశానికి తెచ్చిన ఘనత, ఖ్యాతి. రామన్ ఎఫెక్ట్ క్రియేట్ అవ్వడానికి సముద్రం ఒక కారణమైందనమాట. ఆయన ఆలోచనల సముద్రాన్ని మదించి మనకి ఈ ప్రాజెక్ట్, రామన్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అందించారనమాట. చూసారా, ఒక ప్రశ్న, ఒక సంఘటన ఒక మనిషిని, గొప్ప శాస్త్రవేత్తని, గొప్ప సైంటిస్ట్ని తయారు చేసింది. ఇలాంటి రామన్ గారికి మన కష్టజీవి బ్లాగ్స్ తరఫున, మీ తరఫున, నా తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు
ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అని అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని, అంటే గంట గుర్తుకే మీ ఓటు అంటాను కదా, అలాగే గంట గుర్తుకు మీ ఓటు వేసి మా ఛానల్కి మీరు ప్రోత్సాహం అందివ్వండి. థ్యాంక్ యూ, నమస్తే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.